వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. సహాయం అనేది ఎదుటివారి పరిస్థితిని బట్టి చేయాలి, కానీ వారితో మనకున్న అవసరాన్ని బట్టి కాదు. ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన గొప్పది. అవసరం, అవకాశం, అవమానం చాలా నేర్పిస్తాయి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం అవసరం. అలా ఉంటేనే విజయాలు మమ్మల్ని చేరుతాయి. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించకు. కుళ్ళిన పండు ఏదో ఒకరోజు నేల రాలక తప్పదు. నాకు సాధ్యం కాదు అనే భావనను మనసులో నుంచి తొలగించుకోవడమే నువ్వు విజయం వైపు వేసే తొలి అడుగు. సరైన సమయం కోసం చూడటం కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. విజయ గాథలను చదివితే కేవలం సందేశాన్ని పొందుతావు, కానీ ఓడిన కథను చదివితే గెలుపుకు మార్గాలను కనుక్కుంటావు. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం. మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుంచి తప్పించుకోవడం. నీ మనసులోని భయమే నీ మొదటి శత్రువు. నువ్వు వేసే వెనుకడిగే నీ మొదటి ఓటమి. ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. మనల్ని ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం, మమ్మల్ని పట్టించుకోని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవి మనిషికి తరగని ఆస్తులు. ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తూ ఉన్నారంటే నీవు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని మాట. ఆ కారణంగా ఎదురయ్యే విమర్శ విజయానికి నాంది. ప్రతి పనికి మాలిన వాళ్ళ దగ్గర మన మంచితనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనం అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. మానవత్వం గుర్తుకు రావాల్సింది మనం గాయపడినప్పుడు కాదు, మన మాటల వల్ల, చేష్టల వల్ల ఎదుటివారు బాధపడినప్పుడు. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం చివరి వరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. ఒంటరిగా కూర్చొని నీతో నువ్వు హాయిగా మాట్లాడుకో. నటించే మనుషులతో కలిసి ఉండడం కంటే అది 100 రెట్లు మంచిది. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం ఎంతో మేలు. ఎదుటివారితో పోటీతత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. కోపం, అవమానం నిన్ను ఏ విషయాన్ని అర్థం చేసుకొనివ్వవు, సరైన నిర్ణయం తీసుకోనివ్వవు. కాబట్టి ఈ రెండింటిని వదిలేసి చూడు, జీవితం ఆనందమయం అవుతుంది. ఏ బంధమైనా నమ్మకంతో మొదలవుతుంది, మోసంతో మునిగిపోతుంది. అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అంతే. నీపై విమర్శలు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పు. ఎందుకంటే వాళ్ళు పనిని పక్కన పెట్టి నిన్నే గమనిస్తూ నీలో లోపాలని కనిపెట్టి వాటిని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తున్నందుకు. జీవితం విలువ కష్టపడితే తెలుస్తుంది, ఒకరి మీద ఆధారపడితే కాదు. ఎదుటివారు తమ తప్పులను తెలుసుకోకుండా ప్రతిసారి మీదే తప్పు అని నిందించే వారికి దూరంగా ఉండటం మంచిది. డబ్బులు చూసి పుట్టే ప్రేమ ఖర్చు పెట్టినంత వరకు మాత్రమే. అందాన్ని చూసి పుట్టే ప్రేమ యవ్వనం వరకు మాత్రమే. మనసును చూసి పుట్టే ప్రేమ మరణం వచ్చేంత వరకు. నిందలు ఎన్ని వేసినా నిజం ముందు నిలబడవు, ఎందుకంటే నిజం నిప్పు కాబట్టి. చెట్టు సామర్థ్యాన్ని బట్టి గాలి వీస్తున్నట్లు మనిషి తన కష్ట సామర్థ్యాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఆశించాలే తప్ప అతిగా ఆశకు పోతే అంత అతకదు. ఎవరికైనా సరే మన మాటలతో సమస్య అయితే మౌనంగా ఉండడం మంచిది, మనతోనే సమస్య అయితే దూరంగా ఉండడం మంచిది. విజయం పొందినప్పుడు మొండుగా వచ్చే మొప్పులు అవసరం లేదు. ఓటమి పాలైనప్పుడు అరుదుగా ఇచ్చే చేయూత కావాలి మనకు. చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోకు, పొందిన సహాయాన్ని మర్చిపోకు. కింద పడడం ఒక విధంగా మంచిదే. మన స్థాయి ఏంటో తెలుస్తుంది. ఇంకా పైకి లేపడానికి ముందుకు వచ్చే చేతులు బట్టి సొంతం ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ భయపెట్టే విమర్శలే వస్తుంటాయి.
వింటూ ఆగిపోవడమా లేక వినకుండా సాగిపోవడమా అనేది నీ అడుగులోనే ఉంటుంది. చేతిలోకి రాకముందే దానిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇక్కడ చేతిలో ఉన్నవి శాశ్వతం కాదు. నీ జీవితంలో నిన్ను ప్రేమించే మొదటి వ్యక్తిగా నువ్వే ఉండు. నీకంటే పై మెట్టు మీద ఉన్న వారిని దాటుకొని పైకి చేరాలని నువ్వు ఆశించడంలో తప్పు లేదు. కానీ నీ కింద మెట్టు మీద ఉన్న వాళ్ళను నిన్ను దాటుకొని పైకి వెళ్లకుండా తొక్కి పెట్టాలని ఆలోచించకూడదు. అలా తొక్కుకుంటూ నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీ వ్యక్తిత్వం మాత్రం కింద మెట్టు మీదనే ఉండిపోతుంది. ఎంత పీల్చినా గాలి తరిగిపోదు, ఎంత దున్నిన నేల అరిగిపోదు, ఎంత ఉరికిన నీరు అలసిపోదు, ఎన్ని ఫలాలు ఇచ్చిన మెట్టు గర్వపడదు. కానీ ఎప్పుడు ఎలా చస్తాడో తెలియని మనిషి మాత్రం కాస్త సంపాదించి తనంత వాడు లేడని ఎగిరి ఎగిరి పడతాడు. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు, కానీ జీవితంతో పోరాడాల్సింది మనమే. చాలా కష్టమైన పనిని బద్ధకాస్తునితో చేయించాలి. ఎందుకంటే వాడు ఎంత కఠినమైన పనినైనా సులువైన మార్గాన్ని ఎన్నుకొని త్వరగా పూర్తి చేస్తాడు. జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికి విజయం సొంతమవుతుంది. జీవితం ఎలా ఉండాలి అనే ప్రశ్నకు అనేక మంది అనేక రకాల సమాధానాలను చెప్తారు. నిజానికి జీవితం గురించి పాఠాలు తెలుసుకోవడం కాకుండా అనుభవిస్తేనే అసలైన అవగాహన తెలుస్తుంది. పని మొదలు పెడితే ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. నీవు ఎవరి వెంట పడకు, నీవు నీలానే ఉండు. కష్టపడి పనిచేయి, నిజాయితీగా ఉండు, అందరినీ ఆకర్షించు, ఒక ఉదాహరణగా ఉండు. అందరూ నీ దగ్గరికి వస్తారు, వచ్చిన వారు నీతోనే ఉంటారు. 10 రూపాయల అవసరం ఉన్న చోట తప్పదనుకుంటే 100 మార్చు. 100 రూపాయల ఖర్చు ఉన్న వీలైతే 10 రూపాయలు మిగిల్చు. ఈరోజు పొదుపే రేపు నీకు భద్రత. మంచిగా, ఇష్టంగా, నిజాయితీగా మాట్లాడడం ఒక తపస్సు లాంటిది. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. రోజు ప్రారంభంలో అనిపిస్తుంది డబ్బే జీవితమని, కానీ సాయంత్రం ఇంటికి చేరినప్పుడు మనశ్శాంతే జీవితం అనిపిస్తుంది. కాలగమనంలో ప్రతివారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గిన వారు రాజమార్గంలో గమ్యం చేరుతారు. తప్పించుకో చూసి పక్కదారి పట్టిన వారు కొంత దూరం పోయాక దారి లేక అర్ధాంతరంగా ఆగిపోతారు. మాటలే కదా అని తేలికగా తీసిపారకండి. ఎందుకంటే అవి మనుషుల మధ్య దూరాన్ని దగ్గర చేయగలవు, అదే దూరాన్ని పెంచగలవు. మాటలే మనిషి జీవితంలో అమృతాన్ని నింపగలవు, విషాన్ని కూడా నింపగలవు. మాటలు మాయ ప్రపంచంలో జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.